హాయ్ అండి, వెల్కమ్ టు సరస్వతీస్ హోమ్. ఇవాళ ఎగ్ మసాలా కర్రీ. నార్మల్ కర్రీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా మనం ఇలా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ముందుగా 4 గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత తీసి ఇలా సన్నగా 4 గిర్లు పెట్టుకొని దానికి ఉప్పు, కారం బాగా కలుపుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ని వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నామంటే ఈ ఎగ్స్ 4 దాంట్లో వేసి బాగా కలుపుకోండి. ఇవాళ మావోడైతే కరెక్ట్ టయానికి నేను కూర చేసే టయానికే లేచి ఎత్తుకోమ్మని అనేది దుంప దించాడు. అలాగే ఎలా ఒకలా మేనేజ్ చేసి ఎత్తుకుంటూ కూర అయితే చేసేసాను. తర్వాత ఇక్కడ గుడ్లు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను 10-15 నుంచి జీడిపప్పులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం 4 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని అలా అంతా బాగా ఫ్రై చేసుకోండి ఒక 2 or 3 మినిట్స్. తర్వాత చిటికెడంత పసుపు, రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా 2 మినిట్స్ అలా కలుపుకోండి. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు పెరుగును కూడా తీసుకొని వేసేసుకున్నాను. అలా పెరుగు అంతా కూర అంతా అలా కలిసేలాగా బాగా ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుకుంటూ ఉంచుకోండి. తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని మిక్సీ వేసుకొని ఆ జ్యూస్ కూడా వేసుకొని ఇంకోండి. మా పిల్లలు అయితే గుడ్డు కూడా పక్కన పెట్టేసి జీడిపప్పు అని మొత్తం తినేసేసారు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడైతే నేను 2 పచ్చిమిరకాయలు ఇప్పుడు వేసుకున్నా. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, 2 మినిట్స్ అయినా మనకి పచ్చిమిరకాయ ఫ్లేవర్ అనేది వచ్చింది. అలా సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరకాయలను కూడా వేసుకొని అలా వేపుకోండి. తర్వాత మనం ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామంటే గుడ్లను కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అలా మూత పెట్టేసుకోండి. 5 to 10 మినిట్స్ లోపు మనకి కర్రీ అనేది మంచిగా ఉడికి రెడీ అయిపోతుంది. తర్వాత గరం మసాలా వేసుకోండి, ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోండి. తర్వాత కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.